నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో 5 ఏళ్లుగా దొంగలు పడ్డారని ఆరోపణ. వైఎస్ భారతిరెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. ఓటమి భయంతో ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం. విజయనగరం యువగణ సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని వ్యాఖ్య. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో 5 ఏళ్లుగా దొంగలు పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలిపే బాధ్యత తమదని స్పష్టం చేశారు. తిరుపతిని విద్యా కేంద్రంగా చేసేందుకు కృషి చేశామని ఆయన గుర్తు చేశారు. తిరుపతిలో నిర్వహించిన కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ అరాచక పాలనపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో 5 ఏళ్లుగా దొంగలు పడ్డారని ఆక్షేపించారు. వైసీపీకి ఓటేస్తే మీ భూములు మీవి కావని అన్నారు. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మెడకు ఉరితాడు లాంటిదన్నారు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేమిటని నిలదీశారు. పెంచిన 4000 పింఛన్ను ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలిపే బాధ్యత తమదని స్పష్టం చేశారు. తిరుపతిని విద్యా కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తామని గుర్తు చేశారు. దేవాలయ ఆస్తుల్ని కబ్జా చేశారు, భూములు కొట్టేశారు, దేవాలయాల పవిత్రత, ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఒకటే హామీ ఇస్తున్నా, కూటమి అధికారంలోకి వస్తానే దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎన్క్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడుతాం. అదే సమయంలో వార్షిక ఆదాయం 50,000 పైనుంటే అలాంటి ఆలయంలో అర్చకులకు 15,000 ఇస్తాం. 50,000 కంటే తక్కువ ఉంటే 5,000 నుంచి 10,000 ఇస్తాం. ఇది కాకుండా పురోహితులకి, వంట బ్రాహ్మణులకి కులవృత్తిగా గుర్తిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్లీ బలోపేతం చేస్తాం. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం. నేను ఈరోజు తిరుపతిలో హామీ ఇస్తున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మిన్స్ ని ట్రస్ట్ బోర్డు మెంబర్ గా వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇక్కడ బీసీలు ఉన్నారు, మీకేమైనా న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో? ఇప్పుడు హామీ ఇస్తున్నాం, 50 సంవత్సరాల్లోనే పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. వెనుకబడిన వర్గాలను ఆదుకుంటాం. ఇది కాకుండా పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం. 4,000 రూపాయలు నెలకు పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తాం. 1వ తారీఖున ఇస్తాం. ఇంటి దగ్గరనే ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాను. ఓటమి భయంతోనే ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టేనన్న ఆమె వాళ్లే సింగిల్ ప్లేయర్గా ఉండాలి అనేది వైఎస్ భారతి వ్యూహమని మండిపడ్డారు. ఈ క్రమంలో గొడ్డలితో మిగతా వాళ్లను నరికేయండని, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అని వైఎస్ భారతిపై నిప్పులు చెరిగారు. కడప ఎంపీ అవినాష్ సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డిపై వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. వాళ్లే అధికారంలో ఉండాలని, ఈ నేపథ్యంలో గొడ్డలితో అందరినీ నరకాలి అనేది భారతి వ్యూహమని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటమి భయంతోనే ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ నేపథ్యంలో పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారని పేర్కొన్నారు. ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్లయినా ఆమె వాళ్లే సింగిల్ ప్లేయర్గా ఉండాలి అనేది వైఎస్ భారతి వ్యూహమని మండిపడ్డారు. ఈ క్రమంలో గొడ్డలితో మిగతా వాళ్లను నరికేయండని, అప్పుడే మీరే సింగిల్ ప్లేయర్ అని వైఎస్ భారతిపై నిప్పులు చెరిగారు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే మీ దత్తపుత్రుడు
పోలీసులను పెట్టి మూకలను పెట్టి సిబిఐను కూడా భయభ్రాంతులకు గురి చేసి సిబిఐను కూడా తరిమి కొట్టారు. మరి సిబిఐ అన్నది ఒక దేశానికి ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి చెందిన సంస్థ. మరి అంతగా మీ దత్తపుత్రుడు సిబిఐని అవమానిస్తే మరి మీరు ఏం చేశారు? కనీసం దేశానికి అతి ఉన్నతమైన సంస్థల్లో ఒక సంస్థ సిబిఐని అంత ఘోరంగా అవమానిస్తే మరి దేశం అంతటికీ అవమానం కదా, ప్రజలందరికీ అవమానం కదా. మరి ఏం చేశారు మీరు? ఇలా ఒక్కొక్క సంస్థను నీరుగార్చడం, ఒక్కొక్క సంస్థను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం, మీ వాళ్ళను కాపాడుకోవడం. లిక్కర్లో అయితే కేజ్రీవాల్ను అరెస్టు కూడా చేస్తారు, ఎందుకంటే మీ వాళ్ళు కాదు కాబట్టి, మీతో కలిసి లేరు కాబట్టి. ఇక్కడ ఏ అరెస్టులు కావు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి. మోడీ గారు ఎంతైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముందు లిఖితపూర్వకంగా క్షమాపణ మీరు రాసివ్వండి, మీరు ఒక అఫిడవిట్ సైన్ చేసి ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్టు ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక 3 నెలలకే జగన్ 3 ముక్కలాట మొదలుపెట్టారని విమర్శించారు. కర్నూలు న్యాయ రాజధాని, ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి అన్నారని తెలిపారు. విజయనగరం ఎంఆర్ స్టేడియం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన యువగలం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఒక భవనమైన కట్టారా, ఋషికొండకు గుండు కొట్టి ఒక వ్యక్తి బతకడానికి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుతో విజయనగరం జిల్లాలో పేదలందరికీ ఇల్లు నిర్మించే అవకాశం ఉండేదని, నిబంధనలు ఉల్లంఘించి ఋషికొండలో కట్టిన ప్యాలెస్కు కేంద్రం 200 కోట్ల పెనాల్టీ కూడా విధించిందని అన్నారు. మా అన్న ఒక ఊసరవల్లి లాంటి వ్యక్తి, ఆయన చెప్పే మాటలు నమ్మద్దని సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు కూడా చెప్పారు. ఇక్కడున్న తల్లులందరూ ఆలోచించాలి. ఇంట్లో ఉన్న సొంత చెల్లెలు నమ్మకపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నమ్మాలి? ఎక్కడ హత్యలు జరుగుతాయని వైఎస్ విజయలక్ష్మి గారు కూడా అమెరికాకి వెళ్ళిపోయే పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యులు నమ్మట్లా. మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రిని కంపెనీలు ఎప్పుడు తీసుకొస్తావయ్యా అని అడిగితే కోడి ముందలు వచ్చిందా, గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. అలాంటి వాళ్ళు అవసరమా? అలాంటి వాళ్ళు మనకు అవసరమా? అలాంటి ఐటీ మంత్రి మనకు అవసరమా? అందుకే ఈ సభాముఖంగా నిరుద్యోగ యువకులకు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది. తల్లి సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ప్యూన్ నుంచి గ్రూప్స్ వరకు ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి పెండింగ్ పోస్టులన్నీ 5 సంవత్సరాల భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ మన రాజధాని అనుకుంటాం? ఎన్నాళ్ళని ఉద్యోగాలు, ఉపాధి కోసం తెలంగాణ, కర్ణాటక, చెన్నై, ఒరిస్సాకి వెళ్తాం? మనకు పౌరుషం లేదా? ఆత్మవిశ్వాసం లేదా? మనం పోరాడలేమా? మన రాజధాని కట్టలేమా? ఉద్యోగాలు మనం తీసుకురాలేమా? ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహీంపట్నం,
జూపుడిలోని నోవా, నిమ్రా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలోని కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత తదితర చర్యలు చేపట్టాలని ఢిల్లీరావు తెలిపారు. ఈ నెల 13వ తేదీ పోలింగ్ అనంతరం ఈవీఎంలను నోవా, నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరచనున్నారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత తదితర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల భద్రత పటిష్టంగా ఉండాలని, అలాగే బందోబస్తు కూడా ప్రగడబందీగా చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘు ఉంచాలని సూచించారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపుకు అనువైన సౌకర్యాలను పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ల పక్కనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. లెక్కింపు టేబుల్స్, పోలింగ్ ఏజెంట్లు వచ్చే మార్గం చుట్టుప్రక్కల శాంతి భద్రతల చర్యలను పరిశీలించారు. ఆయన వెంట మైలవరం నియోజకవర్గ రిటైనింగ్ అధికారి డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రిటైనింగ్ అధికారి స్వప్నికల్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెక్కలించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రమంతా అంధకారమైందని విమర్శించారు. దుర్మార్గులను ప్రశ్నించే వారిపై దాడులు, హత్యలతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కుప్పం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు రామకుప్పం మండలంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు బాధితులుగా మారారని ఆరోపించారు. వైసీపీ పాలనలో గత 5 ఏళ్లుగా రాష్ట్రం దోపిడీకి గురైందని మండిపడ్డారు. ఇసుక, మద్యం, మైనింగ్, భూ కబ్జాలతో ఆ పార్టీ నేతలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని అన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు, నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా నేను ఇక్కడ మీకోసం ఎందుకంటే స్త్రీలు మన కోసం, మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను. మనం ఏదో స్త్రీలు కదా బయటకు వెళ్తే ఏమవుతుంది? ఏమవ్వదు. 53 రోజులు బయటకు వచ్చి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు. ఎప్పుడు రాని స్త్రీలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం, ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ ఇస్తారు మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది. మీకు తెలుసు ఆయన సీఎం అయిన కొత్తలో 6 ఏళ్ల బాలిక మీద ఒక అతను అత్యాచారం చేశారు. 60 ఏళ్ల అబ్బాయి. ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి, నాకు రేపు పొద్దున అతను కళ్ళ ముందు నిల్చోబెట్టాలని. కానీ ఆ అబ్బాయి ఏం చేసుకున్నాడు? ఉరేసుకుని చనిపోయాడు. ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో. అప్పుడు ఆ సెక్యూరిటీ స్త్రీలు పొంది, ఇప్పుడు అది లేదు. మన ఇంట్లో ఆడబిడ్డలకే లేనప్పుడు మనకేముంటుందమ్మా? మీరు ఆలోచించాలి. మన ఇంట్లో ఆడబిడ్డలకి ఇట్లా గంజాయిలు, రేపులు జరుగుతూ ఉంటే మనం చూసా కూర్చుంటామా? మన ఓటుతో వాళ్ళు దించేయాలి. మన ప్రజల ప్రభుత్వం అనేది తీసుకురావాలి. నేను అదే కోరుతున్నాను. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు మోడీకి మోకరిల్లుతున్నాయంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మోడీ పాలనలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్నారు. విజయవాడలో మోదీ రోడ్ షోకు ప్రజల నుండి మిశ్రమ స్పందన లభిస్తుందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నాటి హామీలను, చట్టాలను అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ రాష్ట్రంలో గెలిచిన ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యారని అన్నారు. విభజన హామీలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని గుర్తు చేశారు. నేనున్నాను అనే భరోసా విచ్చేదంగా లేవు. ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి, అసమ్మతితోటి, అవిశ్వాసంతో మన రాష్ట్ర ప్రజలు మోడీ పట్ల, బీజేపీ పట్ల ఉన్నారు. అందువల్ల పోలీసు వారు ఇక్కడ ఆయన దీనికోసం సెక్యూరిటీ కోసం తీసుకునేటువంటి అనేక మెజర్స్ని కూడా ప్రజలు ఒక ఇబ్బందికరంగా
మామూలుగా ప్రధానమంత్రి వస్తానంటే సర్దుకుపోవాలి. దానికి బదులుగా ఏమిటి గోల అన్నట్టుగా ప్రజల్లో ఉన్నది. దీన్ని బట్టే మన రాష్ట్రంలో మోడీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అనానుకూలత, వ్యతిరేకత, అసమ్మతి, అసంతృప్తి ఏదైనా ఉన్నాయి, అది మనకు తీవ్రంగా కనిపిస్తుంది. ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఉండే మాలాంటి వాళ్ళలో కాదు, సామాన్య ప్రజల్లో, ఈవెన్ తెలుగుదేశం, వైసీపీ శ్రేణుల్లో కూడా ప్రధానమంత్రి రాక పట్ల అంత వాళ్ళకి ఆసక్తి లేదు. సహజంగా ఆయన వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి 10 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఏవో కొన్ని చర్యలైనా ప్రకటిస్తారని చెప్పనుకుంటే అరిగిపోయిన రికార్డులాగా చెప్పిందే చెప్పినట్టుగా 17 విద్యా సంస్థలు ఇచ్చాను. చిలకలూరుపేట అదే, అనకాపల్లి అదే, రాజమండ్రి అదే. ఈరోజు ప్రజలు ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం చూస్తున్నారు. మేము అమలు జరిపాము విభజన హామీలు అని చెబుతున్నారు. ప్రత్యేక హోదా గురించి అసలు ఎవరు ప్రస్తావించలేదు. బీజేపీ ప్రస్తావించలే, వాళ్ళకి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం, జనసేన ప్రస్తావించడం లేదు. వైసీపీ నామక వరకున అట్లా చెప్పేసి వదిలేస్తుంది. మేము మమ అన్నట్లుగా చెప్పేసి వదిలేస్తున్నది. ఈరోజు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు మీద రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరైనా ముందు ఈ 2 విషయాల్లో తెలుసుకోవాలని కోరుకుంటారు. అది ప్రధాన అజెండంగా ఈరోజు ఇండియా బ్లాక్ పార్టీలు మన రాష్ట్రంలో సీటు సర్దుబాటు చేసుకొని పనిచేస్తున్నాయి. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఇంకా ఇతర కలిసి వచ్చిన వామపక్ష పార్టీలు, ఎమ్మెల్యే పార్టీలు కూడా మాకు మద్దతు ఇస్తున్నాయి. పౌర సంఘాలు, ముఖ్యంగా ఈ పౌర సమాజం, సివిల్ సొసైటీ అనేది ఉందో, జనరల్ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకాన్ని బాగా ప్రభావితం చేసేటువంటి, పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేసేటువంటి సివిల్ సొసైటీ ఈరోజు ఇండియా వైపు వామపక్షాలని ప్రత్యక్షంగా బలపరుస్తున్న స్థితి మనం మొదటిసారి రాష్ట్రంలో చూస్తున్నాం. అమరావతి రాజధాని ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటు విజయవాడ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా జయభారత్ ఎన్నికల బరిలో నిలిచిందని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు తెలిపారు. జయభారత్తోనే ఆంధ్రాకు న్యాయం జరుగుతుందని, తనని పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏటా 100 కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి చేస్తానన్నారు. భవానీపురం కామ్రే రోడ్లో పోతిన రాము బ్యాటరీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. స్వాతి సెంటర్ నుంచి సితారా సెంటర్ వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పోతిన రాము ప్రజలతో మాట్లాడుతూ స్థానికులు సమర్థులకే పట్టం కట్టాలని, ఎక్కడి నుంచి వచ్చిన వారికి వంటం సందులు, గొంతుల సమస్యలు ఏం తెలుసని ప్రశ్నించారు. వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలకు జయభారత్ నేషనల్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. జయభారత్ మేనిఫెస్టోలో విజయవాడ నగర అభివృద్ధితో పాటు వ్యాపారుల సమస్యలపైన ప్రస్తావించామన్నారు. ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మ అయిన కాళేశ్వరరావు మార్కెట్, సమరంగ్ చౌక్, వస్త్రలత, గొల్లపడి హోల్సేల్ మార్కెట్లోని వ్యాపార కార్మిక వర్గాల వారికి కనీసం టాయిలెట్ సౌకర్యాలు సరిగ్గా లేవన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మాదిగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ విజ్ఞప్తి చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ దళితులపై యథేచ్ఛకంగా దాడులకు పాల్పడ్డ జగన్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాదిగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలకు చెందిన 27 పథకాలను రద్దు చేసిన వైఎస్ జగన్ని ఎన్నికల్లో ఓడించాలన్నారు. దళితులపై దాడులు జరుగుతున్న వారికి అండగా నిలబడకుండా నేరస్తులకు కొమ్ము కాస్తూ దళితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వైఎస్ జగన్ ఇంటికి సాగనంపడం పిలుపునిచ్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తేనే దళితులకు రక్షణ ఉంటుందన్నారు. చంద్రబాబుతోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. తెలుగుదేశం కూటమి గెలుపుపై మాదిగలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు గ్రామ, మండల స్థాయిలో ప్రచారం చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనేది పూర్తిగా చంద్రబాబు పట్ల మేము ఒక సానుకూల వైఖరిని తీసుకొని నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. జగన్ ప్రభుత్వంలో వర్గీకరణ ఊసే ఎత్తలేదు. జగన్ ప్రభుత్వంలో మాదిగారెళ్ళి మాల కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 ఏళ్లు గడిచినా ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించి నవరత్నాల పేరుతో మాదిగలను, మాలలను, రెల్లిలను, అనేక కులాలను 59 కులాలకు తీరని అన్యాయం చేసిన, దళిత జాతికి ద్రోహం చేసిన జగన్ని ఈ ఎన్నికల్లో ఓడించాలని మేము అనుకుంటా ఉన్నాం. నా ఎస్సీ, నా ఎస్టీ అంటాడు. మాటకి ముందు ఆయన సామాజిక న్యాయం చేస్తున్నానని అంటాడు. ఇవాళ మరి దాదాపుగా మాదిగ, మాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవరు లేకుండా
కేవలం వాళ్ళని అలంకారప్రాయంగా పదవులలో ఉంచటం వల్ల ఇవాళ వాళ్ళు డమ్మీలుగా మిగిలిపోయారు. తానేటి వనిత హోంశాఖ మంత్రిగా ఉంది. ఒక హోమ్ గార్డ్ను కూడా ఏపించలేనటువంటి పరిస్థితిలో ఆవిడ 5 ఏళ్ల పాటు కొనసాగిందంటే మరి దళితులకి ఆయన ఏ పార్టీకి గౌరవించాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా మరి నర్సీపట్నం డాక్టర్ దగ్గర నుంచి మొదలుకొని సుబ్రహ్మణ్యం కాకినాడ ఈ దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. దళితుల్లో ఏ సంకేతం వెళ్తుందని మేము అడుగుతున్నాం. ఇదేనా నా ఎస్సీ నా ఎస్టీ ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా, బాధితుల పక్షాన నిలబడకుండా, ఇవాళ నేరస్తుల పక్షాన నిలబడ్డ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని మేమందరం కూడాను ఇవాళ దాదాపుగా దళిత సంఘాలు మొత్తం కూడాను జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మా సంక్షేమ పథకాలన్నీ రాజ్యాంగం ఇస్తే వాటిని నిర్వీర్యం చేసి పక్కదారి పట్టించి ఆయన ప్రైవేటు పథకాలకు వాడుకొని జాతికి ద్రోహం చేశాడని మేము ఈ సందర్భంగా విమర్శిస్తూ ఉన్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయటం వల్ల మాదిగలకు 22,500 ఉద్యోగాలు వచ్చాయి. పేదలకు సంక్షేమ పథకాలు అందడం టీడీపీకి చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ నేత అడపశేషు మండిపడ్డారు. లబ్ధిదారులకు డీబీటీ ద్వారా పథకాలు ఇస్తామంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పథకాల నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత అడపశేషు మాట్లాడుతూ ఓట్ల కోసం కల్లబుల్లి కబులు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడని ఆరోపించారు. పేదలకు పథకాలు అందడం టీడీపీకి చంద్రబాబుకి ఇష్టం లేదా అని నిలదీశారు. పథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెస్తున్నారని, ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దోచి పెట్టడానికి మళ్లీ సిద్ధం అయ్యారని ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ను చంద్రబాబు ఓ ప్రహసనంగా మార్చారని, కాపులు ఎదగడం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. ఎందుకని మీరు ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు? ఇక్కడ అభివృద్ధి జరగటం లేదా? పేదవాడికి అందేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కాదా? ప్రతి పేదవాడి పిల్లల్ని చదివించాలి, వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలి, వాళ్ళు కుటుంబాలు ఎదగాలి అంటే వాళ్ళ పిల్లలు చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం తప్పంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం డబ్బుతోనూ కేవలం వాళ్ళ యొక్క సొంత రాజకీయ ఎత్తుగడల కోసమే చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ ఈరోజు బలిపశువు అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం కాపు ఎమ్మెల్యేలు ఎక్కడ నుంచుంటే అక్కడే వాళ్ళ ఓటమికి కోరుకొని తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఏ విధంగా చూడాలో కూడా దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కాపులకి సీట్లు ఇప్పించాలి, కాపులకి ఉన్నత స్థాయికి తీసుకురావాలి, కాపులకి మంచి అభివృద్ధిలోకి తేవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉంటే వాళ్ళు ఎక్కడైతే నుంచున్నారో అక్కడే తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ కాపుల అభ్యుదయం కోసం, కాపుల ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లడం కోసం, రాజకీయంగా ఎదుగుదల కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ గారు ఎక్కడ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్క విషయంలో అయినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ 4 సంవత్సరాలుగా ఎప్పుడైనా పట్టించుకున్నారా? లోకల్ గా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల బాగోగుల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం 24 గంటలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు గుర్తింపు పొందాడు. కాబట్టే ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క పేదవాడు ఆయన బస్సు యాత్రకి హారతులు పడతా ఉన్నారు. ఇవన్నీ మీ కంటికి కనపట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో 5 ఏళ్లుగా దొంగలు పడ్డారని ఆరోపణ. వైఎస్ భారతిరెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. ఓటమి భయంతో ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం. విజయనగరం యువగళం సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని వ్యాఖ్య.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.